హాయ్ గైస్, ఈరోజు డే 23 ఆఫ్ లీడ్ కోడ్ 150 సిరీస్ అండ్ మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి జిగ్జాగ్ కన్వర్షన్. ఇది ఒక మీడియం లెవెల్ ప్రాబ్లం అండ్ ఒక స్ట్రింగ్స్ ప్రాబ్లం. సో చూద్దాం ఈ ప్రాబ్లం ఏమంటుందో. ఓకే, ద స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ ఇచ్చిండు ఈజ్ రిటర్న్ ఇన్ అ zigzag ప్యాటర్న్ ఆన్ అ గివెన్ నెంబర్ ఆఫ్ రోస్ లైక్ దిస్. ఓకే, యూ మే వాంట్ టు డిస్ప్లే దిస్ ప్యాటర్న్ ఇన్ అ ఫిక్స్డ్ ఫాంట్ ఫర్ బెటర్ legibility and then read the string by line. ఓకే, స్ట్రింగ్ని వాడు ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో రాసుకున్నాడు అనమాట. ఓకే, సో వాడు దాంతోపాటు ఒక స్ట్రింగ్ అండ్ ఇంకొక వేరియబుల్ ఇచ్చింది మనకి, అదేంటంటే నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, సో ఆ స్ట్రింగ్ని మనం ఈ ప్యాటర్న్లో ఆ నెంబర్ ఆఫ్ రోస్లో లైక్ మనం లెటర్స్ ఇట్లా ప్లేస్ చేస్తే, ఓకే, అట్లా ప్లేస్ చేసిన తర్వాత ఈచ్ స్ట్రింగ్ని వన్ బై వన్ లైన్ బై లైన్ మనం చదువుకుంటూ వస్తే మనకు ఒక ఫైనల్ స్ట్రింగ్ వస్తుంది. బట్ దాంట్లో ఉన్న లెటర్స్ అనేవి డిఫరెంట్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సో ఆ డిఫరెంట్ ఆర్డర్లో వచ్చిన ఆ స్ట్రింగ్ని మనం లాస్ట్కి అవుట్పుట్ లాగా రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అండ్ స్ట్రింగ్ యొక్క లెంత్ చూస్తే 1000 వరకు వెళ్తుంది అండ్ నెంబర్ ఆఫ్ రోస్ కూడా 1000 వరకు ఉండొచ్చు. ఓకే, అండ్ ఎస్ కంటైన్స్ ఇంగ్లీష్ లెటర్స్, లోవర్ కేస్, అప్పర్ కేస్ అండ్ కామాస్, ఇంకా ఫుల్ స్టాప్స్ కూడా మనకి ఆ స్ట్రింగ్లో ఉండొచ్చు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుంటే క్లియర్ అయిపోద్ది. సో మన స్ట్రింగ్ ఏంటి? మన స్ట్రింగ్ వచ్చేసి పేపాల్ ఈజ్ హైరింగ్. ఓకే, సో ఈ స్ట్రింగ్ని వాడు 3 నెంబర్ ఆఫ్ రోస్లో ఆ జిగ్జాగ్ కన్వర్షన్ ఆ ప్యాటర్న్లో రాసిండు అనమాట. సో 3 నెంబర్ ఆఫ్ రోస్ అంటే మనకి 1 2 3. ఓకే, సో పే ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా క్రాస్కి వెళ్తుంది. ఓకే, పేపాల్ ఈజ్ ఓకే, సో ఈ ప్యాటర్న్లో మనకి స్ట్రింగ్ రాసిండు. సో ఇప్పుడు మనం దీని ఫైనల్ అవుట్పుట్ ఏం రిటర్న్ చేయాలంటే, ఇప్పుడు ఈ స్ట్రింగ్స్ని లైన్ బై లైన్ నార్మల్గా చదవాలి. ఓకే, సో PAHNAPLSIIGYIR. ఓకే, సో మనం ఫైనల్ స్ట్రింగ్ ఇది రిటర్న్ చేయాలి. ఓకే, సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడం అంత కష్టమేం కాదు. జస్ట్ మనకి ఈ ప్యాటర్న్ ఇట్లా వెళ్తుంది అని జస్ట్ మనం ఒక అబ్జర్వ్ చేయాలంతే. ఓకే, సో ఒక్కసారి అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రాబ్లం కంప్లీట్లీ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో మనకి లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. ఓకే, వాడు మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చిండు అండ్ దాన్ని మనం ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో అరేంజ్ చేసి వాడికి రిటర్న్ చేయాలి మళ్ళీ. ఓకే, సో మనకి ఇక్కడ అండ్ ఈ కన్వర్జన్ కూడా మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇదైతే మనకి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం అని క్లారిటీ వచ్చేసింది. అండ్ వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో ఆలోచిద్దాం. ఓకే, సో మనకి ఈ ప్యాటర్న్ లైక్ ఈ పిక్చర్ని మనం ఇక్కడ డయాగ్రామ్ వేసుకున్నాం కదా. సో ఈ డయాగ్రామ్ని చూడంగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్జర్వేషన్ రావాలి. ఓకే, సో ఈ అబ్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక గ్రిడ్ లాగా ఇమాజిన్ చేసుకుందాం నేను. ఓకే, దీన్ని ఒక గ్రిడ్ లాగా ఇమాజిన్ చేసుకున్నాం. సో గ్రిడ్ లాగా ఇమాజిన్ చేసుకొని లెటర్స్ని ఇట్లా పెట్టుకున్నాం అనుకో. ఓకే, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది ఏమైపోయింది, మనకు ఒక మ్యాట్రిక్స్ లాగా అయిపోయింది. ఓకే, మనకి ఒక మ్యాట్రిక్స్ ఉంది అండ్ ఆ మ్యాట్రిక్స్లో మనం ఈ లెటర్స్ ప్లేస్ చేసినాం అంతే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంప్లిమెంటేషన్ కూడా ఇట్లానే చేద్దాం. ఓకే, ఎట్లా అంటే ఒక 2D అరే తీసుకుందాం. ఓకే, సో ఆ 2D అరేలో ఎన్ని రోస్ ఉంటాయి? నెంబర్ ఆఫ్ రోస్ మనకు ఆ వేరియబుల్ ఇచ్చింది కదా, నమ్ రోస్ అని. ఓకే, అన్ని రోస్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేటి మనం ఈ స్ట్రింగ్ లెంత్ ఉంటుందా మనకి ఎన్న. ఓకే, సో వర్స్ట్ కేస్లో దీంట్లో ఎన్ని కాలమ్స్ పడతాయి, లైక్ ఎన్ని కాలమ్స్ అవసరం పడుతుంది, ఎన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రోసే కదా. ఓకే, సో ఇన్ని కాలమ్స్ అవసరం పడుతుంది. సో అట్లాంటప్పుడు ఈ 2D అరేని మనం క్రియేట్ చేసుకొని ఎట్లా n ఇంటూ n బై నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, సో ఈ సైజు ఉన్న 2D అరేని మనం క్రియేట్ చేసుకొని మనం లెటర్స్ని ఇదే ఆర్డర్లో వాడు ఎట్లా చెప్పిండో జస్ట్ ఇట్లా ప్లేస్ చేసుకుంటే వెళ్దాం. ఓకే, ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకే, ఇట్లా స్ట్రింగ్ మొత్తం ప్లేస్ చేసేసినాం.
స్ట్రింగ్ మొత్తం ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా రీడ్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, సో ఇది మన బేసిక్ ఇంప్లిమెంటేషన్ ఐడియా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం సింపుల్ అండ్ దీనిలో పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా చూద్దాం ఈ అప్రోచ్ది. సో దీని టైం అండ్ స్పేస్ వచ్చేసి మనం ఒక 2D అరే తీసుకుంటున్నాం అండ్ ఆ 2D అరే తీసుకోవడానికి మనకి n × n / నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, సో ఇంత టైం పడుతుంది అండ్ స్పేస్ కూడా మనం ఇంత స్పేస్ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ కూడా సేమ్ n × n / నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, సో ఇదే టైం కాంప్లెక్సిటీ అండ్ ఇదే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకే, సో బట్ మనం ఈ అప్రోచ్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, ఇంత పెద్ద స్పేస్ లైక్ 2D అరే తీసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇంత 2D అరే తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకు కొంచెం స్పేస్ వేస్ట్ అవుతుంది. ఏమేమి ఎక్కడెక్కడ స్పేస్ వేస్ట్ అవుతుంది, ఇంకో ఇది వేస్ట్ అయిపోయింది, ఇది వేస్ట్ అయిపోయింది, ఇది వేస్ట్ అయింది. ఓకే, సో ఇంత స్పేస్ అనేది ఖాళీగా లైక్ దాన్ని వాడట్లేదు మనం అసలు. ఓకే, సో దీన్ని వేస్ట్ చేస్తున్నాం మనం అనవసరంగా. ఓకే, సో దాన్ని వేస్ట్ చేయకుండా మనం ఇంకా వేరే బెటర్గా ఇంప్లిమెంట్ చేయవచ్చా అంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే మనం బేసికలీ 3 రోస్ క్రియేట్ చేయాలి. మన నెంబర్ ఆఫ్ రోస్ 3 అనుకుందాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ రోస్ 3 అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 ఎంప్టీ స్ట్రింగ్స్ పెట్టుకుందాం. ఓకే, జస్ట్ ఒక 3 ఎంప్టీ స్ట్రింగ్స్ ఇట్లా పెట్టుకుందాం. ఓకే, అవన్నీ ఎంప్టీ ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో మన స్ట్రింగ్ ఏంటి, పే ఆల్ ఈజ్ హైరింగ్. ఓకే, సో ఇది మన స్ట్రింగ్. సో మనం ఇంతకుముందు జిగ్జాగ్ కన్వర్జన్లో ఏం చేసినాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 రోస్ ఉంటాయి కదా. సో 3 రోస్లో ఫస్ట్ రో ఉన్నప్పుడు కిందికి ట్రావర్స్ చేయాలి. ఓకే, ఓకే, మళ్ళీ లాస్ట్ రోకి వచ్చినప్పుడు మనం డైరెక్షన్ చేంజ్ చేసి మళ్ళీ పైనకి వెళ్ళాలి. ఓకే, మళ్ళీ పైనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కూడా సేమ్, ఫస్ట్ పైన రోలో P పెడదాం అండ్ నెక్స్ట్ రోలో A పెడదాం అండ్ ఇక్కడ Y పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ రోలో ఏ లెటర్ని ప్లేస్ చేస్తాం, మనం ఈ రోలో పెడతామా లేకపోతే ఈ రోలో పెడతామా, ఆబ్వియస్లీ ఈ రోలో పెడతాం. ఓకే, అండ్ ఇక్కడ మనం Y పెట్టవచ్చు. ఓకే, సో ఇక్కడ సారీ Y అన్నా, ఇక్కడ Y కాదు P. PAY అండ్ P ఇక్కడ ప్లేస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఏముంది A ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకే, మళ్ళీ పైన రో అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి నెక్స్ట్ కింద రో కదా పెట్టేది, సో ఇక్కడ మళ్ళీ L పెట్టవచ్చు అండ్ కింద రో అయిపోయిన తర్వాత మళ్ళీ దాని కింది రోకి వెళ్ళాలి, ఇక్కడ I పెట్టవచ్చు అండ్ మళ్ళీ ఇక్కడ S పెట్టవచ్చు, HIRING. ఓకే, సో ఇట్లా చేసినా కూడా మనకి ఈ 3 స్ట్రింగ్స్లో లైక్ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3 జస్ట్ మనం ఇట్లా ఒక ఎంప్టీ స్ట్రింగ్ని ఒక్కొక్క లెటర్ కన్కాటినేట్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటున్నాం ఏమన్నా అంటే అన్నెసరీగా స్పేస్ వేస్ట్ చేస్తున్నామా, ఇక్కడ స్పేస్ వేస్టేజ్ కావట్లేదు. ఎందుకంటే జస్ట్ మనం ఒక 3 స్ట్రింగ్స్ తీసుకొని ఆ 3 స్ట్రింగ్స్ని ఈ మొత్తం లెటర్ని ఒక్కొక్కటి కన్కాటినేట్ చేస్తున్నాం. ఓకే, ఈ మొత్తం స్ట్రింగ్ని ఒక్కొక్క లెటర్లా కన్కాటినేట్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా స్పేస్ ఎంత అవుతుంది, ఈ స్ట్రింగ్ ఎంత లెంత్ ఉంటుందో అంతే లెంత్ కన్జ్యూమ్ చేస్తాం మనం ఎక్స్ట్రా స్పేస్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 3 సపరేట్ స్ట్రింగ్స్ వచ్చేసినాయి. ఈ 3 సపరేట్ స్ట్రింగ్స్ మనకి లైన్ బై లైన్ వచ్చినాయి నీట్గా. సో ఇప్పుడు మనం బేసికలీ వీటిని అన్నిటిని కన్కాటినేట్ చేయొచ్చు. PAHNAPLSIIGYRI. ఓకే, సో ఈ మొత్తాన్ని మనం కన్కాటినేట్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ స్ట్రింగ్ వస్తుంది. ఓకే, సో ఇది కొంచెం బెటర్ అప్రోచ్. దీంట్లో మనకు స్పేస్ అనేది కొంచెం ఆప్టిమైజ్ అయింది. ఓకే, సో అండ్ టైం కూడా ఆప్టిమైజ్ అవుతుంది. టైం ఎందుకు ఆప్టిమైజ్ అవుతుంది, ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ప్రీవియస్ అప్రోచ్లో n × n / numbers. ఓకే, ఇంత స్పేస్ని అలొకేట్ చేయాలంటే అంతే టైం కూడా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ డిస్కస్ చేసిన సొల్యూషన్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఆప్టిమైజ్ అయింది అండ్ స్పేస్ కూడా ఆప్టిమైజ్ అయింది. ఓకే, 2 విధాలుగా ఇట్లా జస్ట్ స్పేస్ని సేవ్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఇంకా ఈజీ అవుతుంది. సో ఈ సెకండ్ అప్రోచ్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మనం బేసికలీ
ఒక అరే ఆఫ్ స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ పెట్టుకుంటే అండ్ దీని యొక్క సైజ్ ఏమవుతుంది, దీని యొక్క సైజ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రోస్ ఉంటుంది. ఓకే ఓకే ఈ ఎన్ని రోస్ ఉంటాయో అన్ని స్ట్రింగ్స్ మనం ఒక అరేలో పెట్టుకోవచ్చు. 0 ఇండెక్స్లో ఒక స్ట్రింగ్, 1 ఇండెక్స్లో ఒక స్ట్రింగ్, 2 ఇండెక్స్, ఓకే అట్లా స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఆ పెద్ద స్ట్రింగ్ ఏదో ఉంటుందో దాంట్లో ఉన్న లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే సో ఇట్లా ఈ ఆర్డర్లో పెట్టుకుంటూ రావచ్చు. ఓకే సో ఇట్లా చేస్తే మనకి ఇంకా ప్రాబ్లం చాలా సింప్లిఫై అవుతుంది. ఓకే సో దీంట్లో మనం జస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఒక్కటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్యాటర్న్ని గుర్తుపట్టాలి. ఓకే ఈ జిగ్జాగ్ కన్వర్జన్ని గుర్తుపట్టాలి. అండ్ అట్లా కన్వర్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక 2D అరేలో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐడియా రావాలి మనకి. ఓకే సో ఆ ఐడియా వచ్చిన తర్వాత దాని తర్వాత మనం ఇంత స్పేస్ వేస్ట్ అయిపోతుంది కదా అని మళ్ళీ అక్కడి నుంచి ఓకే ఆ స్పేస్ కూడా అవసరం లేదు మనకి అనుకున్నప్పుడు జస్ట్ ఆ 3 ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, ఎంప్టీ స్ట్రింగ్స్ తీసుకొని దాంట్లో మనం ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి జస్ట్ మనం ఇట్లనే పెడుతున్నాం లెటర్స్ని 1 2 3 5 6 7 8 9 10 11 12 13. ఓకే సో బేసికలీ ఇట్లా పెడుతున్నాం మనం నెంబర్స్ని. ఓకే సో సారీ ఆ లెటర్స్ని. సో ఇట్లా పెట్టడం మనం నోటీస్ చేసినప్పుడు డిఫరెంట్ స్ట్రింగ్స్లో ఈచ్ లెటర్ని అపెండ్ లైక్ కన్కాటినేట్ చేసుకుంటా మనం ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. అండ్ దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n. ఓకే ఓకే సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేసేద్దాం. అండ్ ఒకసారి లైక్ ఈ ప్రాబ్లమే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం కాబట్టి దీన్ని ఆల్రెడీ మనం ఇంప్లిమెంటేషన్ చూసినాం. సో కోడింగ్ అంత కష్టము కావద్దు ఇప్పుడు. ఓకే సో దీన్ని కోడ్ చేసేద్దాం. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, మనకి ఒక యారే ఆఫ్ స్ట్రింగ్ కావాలి. సో యారే ఆఫ్ స్ట్రింగ్ మనం ఏ అని తీసుకుందాం. అండ్ దాని సైజ్ ఎంత ఉండాలి, నమ్ రోస్. ఓకే మనకి ఎన్ని రోస్ ఉండాలో అన్ని ఎంప్టీ స్ట్రింగ్స్ని మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే సో ఎంప్టీ స్ట్రింగ్స్ వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు మనం ఫోర్ లూప్లో ఓకే మనం ఈచ్ లెటర్ ఇన్ ఎస్. ఓకే ఎస్లో ఈచ్ లెటర్ని మనం ట్రవర్స్ చేస్తాం. ఓకే ఎస్లో ఈచ్ లెటర్ని ట్రవర్స్ చేసి దాన్ని ఇట్లా 1 2 3 మళ్ళీ 4 5 6 7 8 9 10 11 12. ఓకే అట్లా పైనుంచి కిందికి మళ్ళీ కింద నుంచి పైకి ఆ ప్యాటర్న్లో అరేంజ్ చేయాలి. ఓకే సో ఇక్కడ మనకి సో ఓకే మనం పైన ఉన్నప్పుడు కిందికి పెట్టాలి డైరెక్షన్, అండ్ కింద ఉన్నప్పుడు మళ్ళీ మన డైరెక్షన్ని స్విచ్ చేయాలి, పైనకి వెళ్ళాలి. సో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఒక డైరెక్షన్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఓకే సో డైరెక్షన్ కిందికి అన్నప్పుడు 0 పెట్టుకుందాం. సో డైరెక్షన్ ఇనిషియల్గా 0 ఉంటుంది. ఓకే సో ఇక్కడ రాసుకుందాం, డైరెక్షన్ ఈక్వల్స్ టు 0 అంటే డౌన్, అండ్ డైరెక్షన్ ఈక్వల్స్ టు 1 అంటే అప్. ఓకే సో ఇనీషియల్గా మాత్రం మన డైరెక్షన్ డౌనే ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇఫ్ అండ్ మనం రో కూడా ఉంచుకోవాలి, మనం ఏ రోలో పెడుతున్నామని కూడా పెట్టుకోవాలి, కానీ లైక్ ఏ స్ట్రింగ్లో పెడుతున్నామని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. రో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇనీషియల్గా మనం ఫస్ట్ రోలో పెడతాం కాబట్టి రో ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఈ లెటర్ని దాంట్లో కన్కాటినేట్ చేసేయాలి. ఓకే సో కన్కాటినేట్ ఎట్లా చేస్తాం, ఏ ఆఫ్ ఈ రోలో మనం దానికి జస్ట్ ప్లస్ ఈక్వల్స్ టు ఎస్ ఆఫ్ ఐ పెట్టేస్తాం. ఓకే సో ఇప్పుడు ఒకవేళ రో అనేది 0 ఉంటే దాని డైరెక్షన్ కిందికి చేయాలి. ఓకే సో మనం పైనకు వచ్చేసినాం కాబట్టి పైన నుంచి అన్నిటికన్నా పైనకి వెళ్ళొద్దు, ఇంకా పైనకి వెళ్ళొద్దు, దాని డైరెక్షన్ కిందికి చేసేయాలి. సో డైరెక్షన్ ఈక్వల్ టు 1. ఎల్స్ ఇఫ్ రో ఒకవేళ నమ్ రోస్ -1. ఓకే సో అన్నిటికన్నా కింద రో అయింది అనుకోండి. ఓకే అప్పుడు మన డైరెక్షన్ని మళ్ళీ పైనకి చేయాలి, 0 చేసేయాలి.
ఓకే. సో ఇప్పుడు మనకు డైరెక్షన్ వచ్చేస్తే, సో డైరెక్షన్ని బట్టి మనం నెక్స్ట్ రోని ఇప్పుడు అప్డేట్ చేసుకుందాం. ఓకే. సో ఇఫ్ డైరెక్షన్ ఈక్వల్స్ టు 0, మనం కిందికి వెళ్తున్నాం కాబట్టి రో ప్లస్ ప్లస్, ఎల్స్ ఇఫ్ డైరెక్షన్ ఈక్వల్స్ టు 1, రో మైనస్ మైనస్, మనం పైనకి వెళ్తున్నాం. ఓకే. సో ఇట్లా మనం అన్ని లెటర్స్ని ఆ స్ట్రింగ్స్లో ట్రవర్స్ చేసి పెట్టేస్తాం. అండ్ లాస్ట్కి మన ఫైనల్ స్ట్రింగ్ ఆన్సర్ అనుకుందాం. ఆన్సర్ ఈక్వల్స్ టు ఎంటీ తీసుకుందాం. అండ్ ఫర్ ఇంట్ 0 i less than num rows I plus plus ans plus equals to num rows of I. ఓకే. సో మనకి ఉన్న స్ట్రింగ్స్ అన్ని, num rows కాదు, ఓకే. మనం ఇప్పుడు అన్ని క్రియేట్ చేసిన స్ట్రింగ్స్ అన్నిటిని కన్కాటినేట్ చేసి లాస్ట్కి మనం ఆన్సర్ లాగా రిటర్న్ చేసేయచ్చు. ఓకే. సో ఇది మన కోడ్. దీన్ని రన్ చేద్దాం. వెక్టర్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే. రన్ టైం ఎర్రర్ వచ్చింది. రోస్ 0 ఉన్నప్పుడు డైరెక్షన్ 0 చేయాలి, అండ్ ఇది ఉన్నప్పుడు 1 చేయాలి. తప్పు చేసినాం. ఓకే. సో శాంపుల్ కేసెస్ పాస్ అయిపోయినాయి. సబ్మిట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఓకే. మనం ఈ కేసులో ఇది వర్కౌట్ కాదు. ఓకే. జస్ట్ 1 లెంత్ ఉన్న కేసులో ఇది వర్కౌట్ అవుతుంది, అంటే జస్ట్ 1 లెంత్ ఉన్న కేసులో ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే సో ఇప్పుడు మనం జస్ట్ 1 లెంత్ ఉందనుకోండి. ఓకే. మనకు ఉన్నది ఒకటే స్ట్రింగ్. ఓకే. లైక్ ఉన్నది ఒకటే రో. సో ఒకటే రోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఒకటే రో అండ్ రో నెంబర్ కూడా 0 ఉంటుంది. ఓకే. సో 0 వచ్చినప్పుడు దాని డైరెక్షన్ 0 చేసేసినాం. అండ్ డైరెక్షన్ 0 అయినప్పుడు రో ప్లస్ ప్లస్ అవుతుంది, లైక్ ఇంక్రిమెంట్ అవుతుంది రో. ఓకే. సో రో ఇంక్రిమెంట్ అయినప్పుడు రో నెంబర్ 1 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్లో అసలు 1 నెంబర్ రోనే ఉండదు, ఎందుకంటే ఉన్నది ఒకటే రో. ఓకే. సో ఈ అప్రోచ్ వర్కౌట్ కావాలంటే అట్లీస్ట్ 2 రోస్ ఉండాలి. అది ఫస్ట్ రో సెకండ్ రో, ఫస్ట్ రో సెకండ్ రోకి ఇట్లా స్విచ్ కావడానికి. ఓకే. కాబట్టి ఒకవేళ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు 1 అయిందనుకో, జస్ట్ అదే స్ట్రింగ్ని మళ్ళీ మనం రిటర్న్ చేసేయచ్చు. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు యాక్సెప్ట్ అయిపోతుంది. ఓకే. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క అప్రోచ్. ఓకే. ఇక్కడ వరకు ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ అప్రోచ్లో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్. అండ్ డైలీ లీడ్ కోడ్ వీడియోస్ చేస్తూ ఉంటా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.